హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో జోరుగా ముందుకు పోతూ ఉన్నాయి. ఒకవైపు చూస్తే బీజేపీ అండ్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి జాబితాల్లో కొంత అవకతవకలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా సద్దుమణిగిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. బట్ ప్రచార జోరుకు ప్రధాన పార్టీ నేతలు సభలపై సభలు నిర్వహిస్తూ ఉన్నారు. వివిధ పార్టీలకు సంబంధించిన నేతల సభలు కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకసారి మనం చూసుకుంటే ఇటు బీఆర్ఎస్కి సంబంధించి క్లియర్గా సీఎం కేసీఆర్ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా హరీష్ రావు కేటీఆర్ కూడా సభలు నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల క్యాంపెయినింగ్లతో పాటుగా ప్రచారాలు కూడా జోరుగా సాగుతూ ఉన్నాయి. ప్రజల్లో అమేకమవుతూ అభ్యర్థిని గెలిపించేందుకు క్యాడర్ కూడా బలోపేతంగా ముందుకు పోతుంది. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు రాహుల్ ప్రియాంక బస్ యాత్రలు అండ్ దాంతోపాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో పర్యటనలతో జోరెత్తుతుంది. అండ్ ఇంకా కొద్ది రోజులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరికొన్ని బహిరంగ సభలు ఉండబోతున్నాయంటూ కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. సో 6 గ్యారెంటీస్ అనేటువంటి ఇంప్లిమెంటేషన్తో అభ్యర్థులు కూడా ప్రజల్లో అమేకమై తిరుగుతూ ఉన్నారు. ఇక బీజేపీకి సంబంధించి మాట్లాడుకుంటే వారానికి ఒక కేంద్ర నేత హైదరాబాద్ అడుగు పెడతా ఉన్నాడు, రాష్ట్రంలో అడుగు పెడతా ఉన్నాడు. ఏకంగా ఈరోజు పీఎం మోదీ హైదరాబాద్లో ఒక బహిరంగ సభ, మళ్ళీ ఎల్లుండి 11న మరొక బహిరంగ సభ. ఇలా తెలంగాణ ప్రజానికానికి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్ట్రాటజీతో ఒక్కొక్క కాన్సెప్ట్తో ప్రజల్లోకి వెళ్తూ ఉంది. మరి ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలోనే అన్ని పార్టీలు ప్రచారాన్ని జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రచారాలు జోరుగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక దాంతోపాటుగా చిన్న పార్టీలకు సంబంధించి కొన్ని లోకల్ పార్టీస్కి సంబంధించిన పార్టీస్ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు వీళ్ళ ప్రచారాన్ని వీళ్ళు చేస్తూ ఉన్నారు. బట్ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి పార్టీస్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి సభలు, సమావేశాలు, ప్రచారాలు జోరుగా కొనసాగుతూ ఉన్నాయి. దీనిపై చర్చ కొనసాగిద్దాం. అసలు సభలు ఎలా నిర్వహిస్తూ ఉన్నారు, ప్రజలు ఏమంటా ఉన్నారు, ప్రజాక్షేత్రంలో ఎవరిని గెలిపించబోతా ఉన్నారు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుందాం. సో మనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి ప్రగతి గారు అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి డాక్టర్ శివకుమార్ గారు కూడా మనకు అందుబాటులో రాబోతా ఉన్నారు. సో ముందుగా ఒకసారి మనం రామ్మోహన్ గారు, సో ఇప్పుడు లక్ష్మారెడ్డి గారి ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రచారాలు ఎలా కొనసాగుతూ ఉన్నాయి, అండ్ దాంతోపాటుగా ఈసారి మరి అధికారమే లక్ష్యంగా ఎజెండాగా కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొంత కసరత్తులు చేస్తూ ఉంది. బట్ అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీ పాయింట్ని తీసుకుంటే తెలంగాణ ఇచ్చింది మేమే, ఈరోజు తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలి అన్నటువంటి నినాదంతో పాటుగా 6 గ్యారెంటీస్ అనేటువంటి ఆప్షన్తో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తా ఉంది. సో మరి మీ ప్రచారం ఎట్లా సాగుతా ఉంది? ముందుగా అందరూ నమస్కారం అండి. ఛానల్లో ఉన్న మిత్రులందరికీ. భారత రాష్ట్ర సమితి ప్రచారంలో అద్భుతంగా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 100 మంది శాసనసభ్యులు, ఇంచుమించు అందరూ సిట్టింగ్ శాసనసభ్యులే కాబట్టి ప్రచారంలో 60% అన్ని గ్రామాలను తిరగడం జరిగింది. ఇప్పటికే ఈ రోజు కూడా మా శాసనసభ్యులు లక్ష్మీరెడ్డి గారి దగ్గరకు వస్తే ఇప్పుడు ఇంకా ప్రచారంలో ఉన్నాం మేము. ఇప్పుడు అంటే గడిచిన 15 రోజులుగా ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమైన నియోజకవర్గ సభలు పెడుతూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇంకా మిగతా పార్టీల విషయాలకు వస్తే కేవలం అభ్యర్థుల దగ్గర ఇంకా కసరత్తు వాళ్ళు పూర్తి కాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితితో భారత రాష్ట్ర సమితిని వాళ్ళు అందుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ 3వ పర్యాయం ఖచ్చితంగా అధికారంలోకి రావడం పక్కా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలందరూ కూడా గ్రామానికి వెళ్తే వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడడం, వారి యొక్క అనుభవాలను చెప్పడం, తెలంగాణ రాకముందుకు ఎట్లుంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుంది, ఈ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇవ్వడం, అన్ని తండాలను గ్రామ పంచాయతీలకు గుర్తించడం, అన్ని తండాలకు కూడా ప్రతి ఇంటికి గడప గడపకు నీళ్లు ఇవ్వడం, ప్రతి తండాల్లో వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయడం, ఇవన్నీ కూడా ప్రజలు దగ్గరకు వచ్చి చెప్తారు. అక్కడక్కడ అరకొర ఎక్కడ సీసీ రోడ్డు లేదు సార్, చిన్న మోరీలు లేదు సార్ సమస్య తప్పితే జీవన్ మరణ సమస్య ఉన్నటువంటి సమస్యలన్నీ పూర్తి చేసుకొని సుభిక్షంగా జీవనం కొనసాగిస్తున్నాం మేము. నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, అద్భుతంగా పంటలు పండుతున్నాయి, అద్భుతంగా పరిపాలన కొనసాగుతుంది, అద్భుతంగా సంక్షేమ పథకాలు ఉన్నాయి మాకు. అరకొర కొన్ని చిన్న సమస్యలు తప్పితే పెద్ద సమస్యలు ఏవి కూడా ఇప్పుడు మేము ఫేస్ చేస్తలేము. గడిచిన 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో అవన్నీ ఫుల్ఫిల్ చేసిన ముఖ్యమంత్రి గారు కాబట్టి మేమందరం కూడా కారు గుర్తుకే ఓటేస్తాం, ముఖ్యమంత్రి గారు వెంబడే ఉంటాం. ఖచ్చితంగా ఈసారి కూడా కేసీఆర్ గారిని గెలిపిస్తామని ప్రజలు నీరాజనాలు పడతా ఉన్నారు. ఇది వాస్తవం. ఇది క్షేత్రస్థాయిలో గమనిస్తే మనం కూడా అన్ని గ్రామాలకు
మౌలిక వసతుల కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేసింది. దాని రిజల్ట్ మన గ్రామాల్లో పర్యటన చేస్తే అది అందరికీ ప్రతిపక్షాల పార్టీలకు అర్థమవుతుంది. ఈ రోజు కాంగ్రెస్ గాని, భారతీయ జనతా పార్టీ గాని కేంద్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులను, మంత్రులను, కేంద్ర మంత్రులు పిలిపించుకొని వారి యొక్క మాకు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఓటు అని చెప్పుకుంటా ఉన్నారు. ఇది పూర్తిగా ఆత్మహత్య సదృశ్యం ఇది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పని. ప్రియాంక గారు రావాలి, లేకపోతే ఖర్గే గారు రావాలి, లేకపోతే సోనియా గారు రావాలి, లేకపోతే రాహుల్ గారు రావాలి. ఏంది ఈ దుస్థితి ఇది? తెలంగాణ ప్రాంతం ఆత్మగౌరవం పేరిట మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇంకా పక్క రాష్ట్ర నాయకుల పైన జాతీయ నాయకులు ఎందుకంటే ఆధారపడడం? మీరు చెప్పండి, మీ పిసిసి అధ్యక్షుడు చెప్పాలి, లేదా మీ యొక్క శాసనసభ్యులు సిట్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి, లేదా కొత్త అభ్యర్థులు ఏదో ప్రకటించిన వాళ్ళు చెప్పాలి. వీళ్ళందరినీ కూడా ప్రజలను విశ్వసించే పరిస్థితి లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. ఇంకా ఈ రోజు వరకు మొత్తం 119 స్థానాలు కానీ బీజేపీ పరిస్థితి పార్టీ అభ్యర్థులు ప్రకటించలేదు. ఎందుకు ఇంత దుస్థితికి మీరు దిగజారిపోతా ఉన్నారు? అధికారం పరమాధికాగానే పనిచేస్తున్నారు తప్పితే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెడతారో మీకు ఇబ్బంది ఏం లేదు. కొత్త వాళ్ళకి టికెట్లు ఇస్తారు, పాత వాళ్ళని పనిచేయనియరు. ఎవరైతే సిద్ధాంత గౌరవం మీ పార్టీ జెండా మోసిరో వాళ్ళని ఈ రోజు పార్టీలకి వెళ్ళగొట్టే విధంగా తయారైంది మీరు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి మంచి పరిపాలన అందిస్తుంది, మంచి నాయకత్వం ఉంది. ఎక్కడ కూడా లోటుపాటు లేవు, ఎక్కడ కూడా పొరపచ్చాలు లేవు, కొట్లాటలు లేవు, పీకులాటలు లేవు. ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని అందరూ శిరసా వహించి కార్యకర్తలు గారు, నాయకులు గారు పనిచేస్తారు. తప్పకుండా భారత రాష్ట్ర సమితి మూడోసారి అధికారం రావడం పక్క. ఇప్పటికే 60% మాకు ప్రచారాలు పూర్తయినాయి. ప్రచారంలో మేము ముందే ఉన్నాం. ఇక ఎట్టి పరిస్థితి మమ్మల్ని ఢీ కొట్టే పరిస్థితి రెండు పార్టీలకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గారు, మరి బీజేపీకి సంబంధించి ఎప్పుడుండబోతా ఉంది? ఇప్పటివరకు పూర్తి స్థాయిలో 119 నియోజకవర్గాలకు గాను అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. సో జనసేనతో పొత్తు పెట్టుకొని బీజేపీ పోటీ చేయడం, సో తెలంగాణలో మరి జనసేన హవా నడుస్తుంది అని ఎట్లా భావిస్తుంది బీజేపీ? అండ్ దాంతోపాటుగా ఇప్పుడు ప్రచార స్ట్రాటజీ ఎట్లా ఉంది బీజేపీకి సంబంధించి, ఎట్లా సాగుతూ ఉంది? అభ్యర్థుల జాబితాలకు సంబంధించిన దాంట్లోనే ఇంకా డిలే నడుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ప్రచారంలో ఈ మిగతా నియోజకవర్గాల ప్రచారం ఎట్లా ఉంది? ముందుగా అందరికి నమస్కారం. నా తోటి డిబేట్ లో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా మా మిత్రులు ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినట్టు మాది నేషనల్ పార్టీ అండి. మాకు ప్రధానమంత్రి గారు ఉన్నారు, మాది లోకల్ పార్టీ కాదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో, మాకు విశ్వకర్మ స్కీమ్స్ గానీ, బీసీలకు ఏం చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీల వాళ్ళకి ఏం చేస్తున్నారు అనేది చెప్పడానికి రావడంలో ఎట్లాంటి తప్పు ఉందని నేను అనుకోను. కానీ మాకు సత్తా లేదని మీరు అట్లా భావిస్తే తప్పు. ఇంకొకటి, బీఆర్ఎస్ చేస్తున్న అరాచకాలకి ముందుగానే మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాలనే ఉద్దేశంతో ముందుగానే డిక్లేర్ చేసినారు. మా జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీకి ముందుగా చేసిన 10 రోజుల ముందు చేసినా కానీ గెలిచే సత్తా ఉంది కాబట్టి మేము ఇంకా చేయలేదు. కొన్ని ఎందుకు ఆగామంటే ఖచ్చితంగా ఎలాగైనా మేము గెలుస్తాము, మేము సీఎం పదవి ఖచ్చితంగా మేము గెలిచి చూపిస్తాము, ఖచ్చితంగా 30 సీట్ల నుండి 70 సీట్ల వరకు కొడతాము. ఇంకా ఆపడానికి కారణం ఏంటంటే జనసేనని కలుపుకొని వెళ్ళడానికి ఏంటిదంటే వాళ్ళకు కూడా ఒక సదవకాశం ఏంటిదంటే ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలో కూడా వాళ్ళకి ఉనికిని చాటుకోవడానికి మేము ఇచ్చిన ఒక సదవకాశం మాత్రమే. వాళ్ళకి లేక మా దగ్గర క్యాండిడేట్లు లేరని చెప్పి మేము జనసేనకి టికెట్లు ఇచ్చినట్టు కాదు. ఎందుకంటే మా దగ్గర క్యాండిడేట్ ఉండి మా దగ్గర పోరాడుతున్నాడు. అయినా కానీ కొత్త వాడికి అవకాశం ఇవ్వాలి, ఒక ఓబీసీ ఒక బీసీ బిడ్డనే సీఎం చేయాలనే ఉద్దేశంతో ప్రతి బీసీకి మేము ఇప్పుడు కల్పించిన మొత్తం 120 సీట్ల, ఇప్పుడు 88 సీట్లలోనే ఆల్మోస్ట్ మేము 33 ఓబీసీలకు ఇచ్చినాము సీట్లు. కానీ ఇదే మన కేసీఆర్ పాలన చూసుకుంటే, బీఆర్ఎస్ పార్టీని చూసుకుంటే కనీసం బీసీలకి 50% వదిలేస్తే 20% కూడా ఇయ్యలేని ఈ దుస్థితిలో ఉన్నారు. ఒకసారి రామ్మోహన్ గారిని ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రామ్మోహన్ గారు చెప్పండి, మరి బీజేపీ వేసినటువంటి సవాళ్ళకు ఓబీసీలకు ఇచ్చిన మేము ఎంతో పెద్దపీఠం వేస్తూ ఉన్నాం. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి స్ట్రాటజీతో బీజేపీ ముందుకు వెళ్తూ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎంతమందికి ఓబీసీలకు న్యాయం చేకూర్చింది, ఎంతమందికి టికెట్లు ఇచ్చింది అన్నటువంటి పాయింట్ని తీసుకొస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పరిస్థితి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయాన్ని సబ్బండ వర్గాలు గౌరవిస్తా ఉన్నాయి. వారి వెంట సబ్బండ వర్గాలు నడుస్తా ఉన్నాయి.
బీసీ డిక్లరేషన్ పేరు మీద కేవలం ఓట్లు దండుకోవడానికి ఈ కుల రాజకీయాలు మానుకోవాలి భారతీయ జనతా పార్టీ. ఇంత ముందుకు మత రాజకీయాలు, ఇప్పుడు కుల రాజకీయాలు. బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేసిన మాత్రాన మీ సిద్ధాంతాలు మారిపోతాయా, ఇంకేమైనా మారిపోతాయా? పార్టీలో పొలిట్ బ్యూరోలో ఎవరైనా ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, అనుభవం ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా కోరుకోవాలి. అతను బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఓసీ అభ్యర్థి కావచ్చు. దాంట్లో మేము బీసీని ఈ రోజు ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తాను, బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను అంటే అర్హత లేని వ్యక్తిని బీసీ ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెడితే పరిపాలన అవగాహన లేకుండా, అనుభవం లేకుండా, రాజకీయ అనుభవం లేకుండా ఏం పరిపాలన కొనసాగిస్తారు? తెలంగాణ ఏర్పడింది ఆత్మగౌరవ నినాదం మీద. ఫస్ట్ తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవడానికి రాష్ట్ర స్థాయి నాయకత్వం ఈ యొక్క లోకల్లో ఏం సమస్య ఉంది దానిపైన పనిచేయాలి తప్పితే మేము బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి ప్రకటిస్తాం, బీసీ అందరూ గబ్బగుతగా పూర్తి పొరపాటిది. తప్పకుండా వినడం ఒక విషయం వినండి. తెలంగాణ ఆత్మగౌరవం పేరు మీద మనము పోరాటం చేసి మీ జాతీయ పార్టీ కావచ్చు, జాతీయ ఉండొచ్చు, నేను తప్పట్టలేదు. కానీ మీ నాయకులు రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తుంది ప్రజలకు అర్థం చేసుకునే విధాలు సంజాయించడంలో రాష్ట్ర నాయకత్వం చెప్పాలి. సుస్థిరమైన ప్రభుత్వం అందిస్తాం. ఒక్క నిమిషం ఉండండి. మీరు ఒక్క నిమిషం ఉండండి. నేను చెప్పింది వినండి. ఫస్ట్ నేను ఏమంటున్నా, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అందులో కాదంటలేం మనం. నేనేమంటారు, రాష్ట్ర నాయకత్వం ఉంది కదా, కరుడు కట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు కదా, ఈ నాయకులతో చెప్పాలి మేము తెలంగాణ ప్రాంతానికి ఏం చేస్తామనేది. జాతీయ నాయకత్వం వచ్చి తెలంగాణ ప్రాంతానికి జాతీయ ఒక ప్రాజెక్టు ప్రకటించలేదు. ఇలా మీరు ఏం ముఖం పెట్టుకుని ప్రజలకు పోతారండి? కాబట్టి ఖచ్చితంగా ఈ ఆత్మహత్య సదృశ్యం ఇది. మాకు మా యొక్క పరిపాలన జాతీయ పార్టీ సహాయం లేకుండా మీరు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు కూడా. మీరు ఫస్ట్ తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. మీరు అందులో ఎలాంటి జాతీయ పార్టీ ఒకసారి మనం నాయకత్వం ఎలాంటి సంబంధం రామ్మోహన్ గారు పండించకుండా ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. తెలంగాణ ప్రాంతాన్ని సుభిక్షం చేస్తారు. బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుంది. రామ్మోహన్ గారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మనం ఒకసారి వాదన విందాం. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డాక్టర్ శివకుమార్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? తెలంగాణలో మొన్నటి వరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్ర నిర్వహించారు, పలు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు, మళ్ళీ 13 రోజుల పాటు తెలంగాణలో ఉండబోతా ఉన్నారు. సో ఒక స్ట్రాటజికల్ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్నటువంటి వార్తలను కూడా చూస్తాం. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి లేటెస్ట్గా కూడా బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నాడు. సో మరి అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాల్లో నిన్న జరిగినటువంటి లిస్ట్, రాత్రి ఇచ్చినటువంటి లిస్టులో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి. పార్టీ సిద్ధాంతాల కోసం, పార్టీల కోసం పనిచేసిన వాళ్ళకి కాకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చారు అన్నటువంటి వాదనలో చాలామంది మండిపడుతూ ఉన్నారు. సో మరి దీన్ని ఎట్లా కప్పిపుచ్చుతూ ఉంది అండ్ దాంతోపాటుగా ప్రచారం ఎట్లా సాగుతూ ఉంది? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న వారికి అందరికీ నమస్కారం. ఒకటి ఏమంటే, ఆల్రెడీ నామినేషన్ పర్వం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వంతు ప్రచారాలు అయితే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలతో పాటు ఊపందుకు కాబట్టి ఈరోజు రాజకీయ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. అది చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు టికెట్ల విషయానికి వస్తే కొన్ని జాగాలల్లో కాంగ్రెస్ పార్టీకి గత ఒక 20-35 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి అది టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడం అయితే శోచనీయం. అది నేను కూడా ఒక రకంగా చింతించడం జరుగుతుంది. కొంతమందిని పారాషూట్లో తీసుకొచ్చి ఏదైతే సర్వేలను లేకపోతే ఇంకేదో సాకు చెప్పి వాళ్ళు గెలుపు గుర్రాలని లేకపోతే వాళ్ళు గెలుస్తారు అనేది ఒక ఆలోచనతోని ఏదైతే హైకమాండ్ కానీ లేకపోతే టీపీసీసీ అధ్యక్షుడు కానీ ఇది ఇయ్యడము, అది ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ వరకే పనికొస్తుంది. అది ఈ 20-22 రోజులలో మొత్తం తారుమారు అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ పార్టీకి ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళే పనిచేస్తారు. ఏ పార్టీలో అయినా సరే, నన్ను కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తలేను. ఒక పార్టీ అనేది ఒక సిద్ధాంతము, ఒక అభిమానము, పార్టీ మీద ఉన్న ఒక ఇష్టంతోని పార్టీలలో పనిచేయడం జరుగుతుంది. కానీ ఒక 2-3 నియోజకవర్గాలలో మటుకు ఖచ్చితంగా
అన్యాయం జరిగింది అక్కడ ఉన్న అభ్యర్థులకు. దానికి మరి అధిష్టానం వాళ్ళని ఏ రకంగా బుజ్జగించి వాళ్ళకు ఇంకా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం పదవులు ఇస్తారా అని చెప్పి చెప్తున్నారో అది ఇంకా వేసి చూడాల్సి వస్తుంది. అదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయని కాదు, 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజా సమస్యల మీదనే పోరాడడం జరిగింది. ఎందుకంటే అధికారంలో అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ఈ 2 పార్టీలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను బట్టి ఈరోజు వాళ్ళు చేసిన తప్పిదాలు కానీ లేకపోతే ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కానీ దాని మీద ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గ్యాస్ ని 500కు మేము ఇస్తామంటే ఆ దిశగా 200 రూపాయలు తక్కువ చేసినామని చెప్పి బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటది, 400కే ఇస్తామని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటది. అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయంకి వచ్చి వాళ్ళ మేనిఫెస్టో చెప్పే వరకు వీళ్ళ 2 పార్టీలకు సోయి లేదు. రెండోది, కేసీఆర్ 9.5 సంవత్సరాలలో ప్రజలను ఎంత మభ్య పెట్టిండు. ఇప్పుడు ఇంతకుముందు మన రామ్మోహన్ గారు ప్లస్ బీజేపీ నాయకురాలు చెప్పినట్టు నీళ్లు నిధులు నియామకాల గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం అనేది ఏదైతే ఉందో అది కేసీఆర్ ఎప్పుడూ తాకట్టు పెట్టేసిండు. ఈరోజు నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు కేసీఆర్ అనుకున్నట్టు ఫామ్ హౌస్ కు తీసుకుపోయిండు, నిధులు మొత్తం వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ కు పోయినాయి, నియామకాలు అయితే వాళ్ళ ఇంట్లో అందరికీ పోస్టులు వచ్చినాయి. ఇటు రామ్మోహన్ కు రాలేదు, నాకు రాలేదు, లేకపోతే ఇంకెవరు. నీళ్లు నిధులు నియామకాలను మనం ముందు ప్రజలనంతా రెచ్చగొట్టి, యువకులను రెచ్చగొట్టి, ఉస్మానియాలను రెచ్చగొట్టి, జేఏసీని రెచ్చగొట్టి అంతా పని చేయించుకున్నాక ఆయనకు నచ్చినోళ్ళకే ఒక పదవులు ఇవ్వడం కానీ, పార్టీలకు తీసుకోవడం కానీ, ఇతర పార్టీలకి కొనుక్కోవడం కానీ, తర్వాత ఇంకోటి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాని నాకంటే పెద్ద దళితుడు ఇంకెవడని చెప్పి ఆయననే పెద్ద దళితుడు అయిపోవడం, ఇటువంటి అన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మటుకు ఈరోజు కర్ణాటక సబ్జెక్ట్ లో కూడా మా డికే శివకుమార్ గారు వచ్చి ఓపెన్ గా చెప్పిండు, డిప్యూటీ సీఎం గారు, రేపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 హామీలు ఏదైతే ఇచ్చిందో గ్యారంటీలు, అది ఖచ్చితంగా కర్ణాటకలో కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. రేపు రాబోయే ఈ 22 రోజులలో ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతో గెలిచి ఇక్కడ కూడా ప్రజలకి 500కే గ్యాస్, బస్సు ఫ్రీ, కొన్ని అన్ఎంప్లాయిడ్, ఎడ్యుకేషన్, యూత్, మహిళలకి స్కూటీలు, ఇటువంటి పథకాలన్నీ కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్క నిమిషం డాక్టర్ శివకుమార్ గారు, వన్ సెకండ్ ఒకసారి చర్చిద్దాం. సో మీరు ఇంతకుముందు అడిగినటువంటి పాయింట్కి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి రామ్మోహన్ అన్న మరి ఏం సమాధానం చెప్తాడో చూడాలి. సో రామ్మోహన్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో అన్ని పార్టీస్ కూడా ఏదో ఒక స్ట్రాటజీతో జనాలలోకి పోతూ ఉన్నారు. సో అంటే వాళ్ళ పథకాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తా అన్నటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి ప్రజల్లో ఎక్కడైనా ప్రచారాలు చేస్తూ ఉంటే ఆ అంశాన్ని లేవనెత్తే సిచ్యువేషన్స్ కూడా కొన్ని ప్రాంతాలలో వెళ్తున్నాయి. అండ్ ప్రధానంగా అలా చూసుకుంటే గతంలో యువకుల కోసం చెప్పినటువంటి పాయింటే, సో నిరుద్యోగ భృతి అనేటువంటి ఒక ఆప్షన్ పెట్టింది 2018 ఎన్నికల్లో. సో ఈ పాయింట్ ఎందుకు ఇక్కడ రేజ్ చేస్తూ ఉంటే కూడా కొన్ని ప్రాంతాలలో సమాధానం చెప్పట్లేదు నాయకులు అన్నటువంటి వాదనలు కూడా వినబడుతూ ఉన్నాయి. దీనికి ఎట్లా చెప్తా ఉన్నారు మరి అక్కడ ప్రచారంలో జోరుగా వెళ్తున్నటువంటి నాయకులు ఏం చెప్తా ఉన్నారు? ఎటువంటి ఇబ్బందులు ఎదురైతలేవు. ఎందుకంటే సంపన్న వర్గాలకు అద్భుతమైన పథకాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి గారు అందించారు కాబట్టి ఎవరు కూడా ప్రజలు పెద్దగా ఎక్కడ వ్యతిరేకత భావం కనిపిస్తలేదు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందుకు విపరీతంగా నీటి సమస్య, కరెంటు సమస్య మేజర్ ఫ్యాక్ట్ అదే. ఎక్కడ కూడా కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, చేతి వృత్తుల వారికి కానీ విద్యుత్ లేక అల్లాడిపోయేవాళ్ళు. ఈ రోజు 24 గంటలు నాణ్యమైన కరెంటు వాళ్ళకి అందుతుంది కాబట్టి వాళ్ళ జీవన విధానం, జీవన శైలి మారిపోయింది పూర్తిగా. ఎవరి మీద ఆధారపడి బతకలేరు వాళ్ళు. కానీ దాని నుంచి ఏమైందంటే ఆర్థికంగా స్థితిమంతులు కావడం వల్ల చిన్న పెద్ద సమస్యలు పెద్దగా ఏం పెండింగ్ లో లేవు కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ కనిపిస్తలేవు. నీళ్ళు ఇంటింటికి తాండాలకు కూడా ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చి సురక్షితమైనటువంటి ఫిల్టర్ వాటర్ తాండాలో గుమ్మ ముందుకు నల్లా వస్తుంది. ఈ రోజు
గడిచిన 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాక ముందుకు గ్రామాల్లో తాండల్లో గాని బిందెలు నెత్తిలో పెట్టుకొని 5-5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి బోరు బావుల దగ్గర వ్యవసాయ పొలాల దగ్గర నీళ్లు తెచ్చుకొని వాళ్ళ జీవనం కొనసాగించేవాళ్ళు. కాబట్టి ఆ పరిస్థితి ఈరోజు కనిపిస్తలేదు కాబట్టి ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మిగతా స్కీమ్స్ కూడా ఈరోజు బీసీ బంధు గాని, దళిత బంధు గాని, గృహలక్ష్మి గాని కొత్త స్కీమ్ ఇది. గృహలక్ష్మి కొత్త స్కీమ్. తర్వాత అంతకు ముందుకు వారికి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం గాని, షాదీ ముబారక్ గాని, కళ్యాణ లక్ష్మి గాని, హాస్పిటలైజ్ అయితే వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ గాని ఇవన్నీ పథకాలు అద్భుతమైన పథకాలు అందించారు కాబట్టి ఎవ్వరు కూడా ప్రచారంలో ఇది కావాలి మాకని ఇక్కడ ముందుకు రావడం లేదు. కేవలం ఉస్మానియా యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు నోటిఫికేషన్ విషయంలో కొంచెం గడబడి చేసినట్టు అది కూడా ఆ యొక్క దురదృష్టం వశాత్తు ఆ పేపర్ లీక్ కావడం, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని వర్గాలను సంతోష పెట్టాలి, అందరినీ కూడా సంక్షేమ పథకాలు అందరికి అందాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. అది అక్కడక్కడ చిన్న చిన్న పొరపాటు జరగవచ్చు. మన వాటిని బుద్ధద్దంలో పెట్టి చూడడం దాంట్లో ప్రతిపక్షాలు ఎప్పుడు ఇక్కడ సఫలీకృతం కావు. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు అందినప్పుడు 1-2 చేయడంలో జాప్యం జరుగుతుంది. కాబట్టి అవి కూడా ముఖ్యమంత్రి గారు ఫుల్ఫిల్ చేస్తారు. రియాలిటీ బేస్ లో ఒకటి ముందుకు పోతుంది. మొట్టమొదట నీళ్లు, తర్వాత నిధులు, తర్వాత నియామకాలు చెప్పడం జరిగింది. మనం ఈరోజు భారీ ప్రాజెక్టులు 80% పూర్తయినాయి. ఆ ప్రాజెక్టు మొత్తం పూర్తయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా తయారవుతుంది. ప్రతి రైతు సంబంధించిన అన్ని వర్గాల రైతు సుభిక్షంగా ఉంటే అన్ని వర్గాలు అంతే వ్యాపారం కానీ అన్ని కూడా మంచిగా నడిస్తే ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుంది. కాబట్టి దేశంలో ఇప్పుడు మీరు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. బట్ ప్రాజెక్టుల విషయానికి వస్తే మీరు కట్టినటువంటి నిర్మాణాలలో చాలా వరకు ప్రాజెక్టులలో అవినీతి దాగుంది. దాంట్లో ప్రధానంగా మాట్లాడుకోవాలంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే అన్నారం బ్యారేజ్కి సంబంధించిన విషయంలో సో దాంట్లో కంప్లీట్ అవినీతి దాగుంది అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల ధోరణి. సో బీజేపీ పార్టీకి సంబంధించి నేషనల్కి సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి ఒక నివేదిక ఇచ్చి దాంట్లో 20 పాయింట్లను మెన్షన్ చేసినప్పటికీ కూడా 11 పాయింట్లకు మాత్రమే సమాధానం చెప్పి మిగతా 9 పాయింట్లకు బీఆర్ఎస్ ఎందుకు సమాధానం చెప్పలేదన్నటువంటి పాయింట్ కూడా తీసుకొస్తా ఉన్నారు. సో వీటన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలుగా చెప్తా ఉన్నారు. అంతకుముందు ఒకసారి డాక్టర్ శివకుమార్ గారు ఒక ప్రశ్న రేజ్ చేస్తా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ గారు, మన రామ్మోహన్ గారు, మీ మొత్తం బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ ఉద్యమ కాలంలో చెప్పిన మాటలే ఇంకా కూడా మాయమాటలు చెప్తే ఎట్లా బ్రదర్? మీరు అంతా ఒకటే యూనివర్సిటీలో చదువుకున్నట్టు. కాళేశ్వరంలో 1,30,00,00,000 రూపాయల అది ప్రాజెక్ట్ అని ఎక్కడికక్కడ పిల్లర్లు పడిపోయే స్టేజ్కి వస్తున్నాయి, బీటులు వాడుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ క్రాక్స్ వస్తున్నాయి. ఇంకా మీరు ఆ గొప్పతనం ఇంకా మా కాళేశ్వరం మేము చేసింది కేసీఆర్ చేసిన అభివృద్ధి అని చెప్పడము, అది పోతే ఇటు టిఎస్పిఎస్ లా అంత పెద్ద ఒక అమ్మాయి చనిపోతే కూడా ఆమె మీద ఒక ప్రేమ అనేది ఒక లింక్ పెట్టి వాడిని జైలుకి పంపిస్తే అటు కోర్టు దాన్ని నిర్దాక్షంగా ఇది ఇంట్లో లేనిపోని కేసులు ఇరికిచ్చిండ్రంటే మొత్తం ఈ రోజు ఆ కేసు కూడా పోలీసు వాళ్ళు కేసు వెనక్కి తీసుకోవడం జరిగింది. మిషన్ కాకతీయ గురించి ఆలోచిస్తే ఎక్కడికక్కడ పైపులు వలిగిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ కట్టిన ట్యాంకులకే మీ టీఆర్ఎస్ కలర్ వేసుకొని మెయింటైన్ చేసారు. మీరు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకెప్పటిదాకా చెప్తారు? ఆల్రెడీ ఇంకా కేసీఆర్ ఇంకా బాగా చేస్తాడు. ఏం చేస్తాడు? రేపు 22 రోజులు అయితే ఎలక్షన్, పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటాడా, లేకపోతే మా టీపీసీ అధ్యక్షుడు అన్నట్టు మన జైల్లో ఒక్క నిమిషం వినండి. మా నియోజకవర్గంలో 200 తాండాలు ఉన్నాయి. తెలంగాణ రాక ముందు కేవలం 2 తాండాలు మాత్రం నీటి ట్యాంకులు ఉండేటివి. ఈ రోజు తెలంగాణ లక్ష్మారెడ్డి గారు గెలిచిన తర్వాత 200 తాండాల్లో మంచినీటి సౌకర్యం కల్పించి అన్ని తాండాల్లో నీటి ట్యాంకులు నిర్మాణం చేయడం జరిగింది. మీరు వస్తే కూడా నిజ నిర్ధారణ కమిటీ చేసుకొని రండి, మా నియోజకవర్గానికి చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఇంకొకటి ప్రాజెక్టులు మొన్న మేడిగడ్డ ప్రాజెక్ట్ లో జరిగింది కూడా ఇది ఉగ్రవాద కుట్ర లేకపోతే రాజకీయ కుట్ర అనే కోణంలో మేము ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు అద్భుతంగా రాజకీయాలకు పోతున్నారు కాబట్టి ఎవరైనా కుట్రవన్నీ ఏమైనా ఇబ్బందికర పరిస్థితి తలెత్తిన టెక్నికల్ గా వాస్తవానికి అట్లా పొరపాటు జరిగిందని పైన కూడా కమిటీ వేయడం జరిగింది. అది పూర్తి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. నిపుణుల కమిటీ ఇప్పటికే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకు అట్లా జరిగింది, ఇది మానవ తప్పిదమా లేకపోతే టెక్నికల్ తప్పిదమా లేకపోతే అక్కడ భూమి సరైన బలంగా లేక కుంగిపోయింది అనేది కూడా దీనిపైన కూడా సమీక్షిస్తున్నారు వాళ్ళ అధికారులు. దానిపైన ఖచ్చితంగా
మేము ఈ కోణంలో కుట్ర కోణం కూడా ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ మంచి పేరు తీసుకొస్తున్న రాష్ట్రానికి, కాబట్టి రాజకీయంగా వీరిని మసకబారే ప్రయత్నం చేద్దామని, వారిపైన బురద జల్లే ప్రయత్నం, ఇంకెవరన్నా కావాలని కుట్ర పని ఆ ప్రాజెక్టు ఇట్లా చేసిరనే విషయంలో కూడా మేము ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా నిజం తేలుతుంది. తప్పకుండా దానిపైన ఎవరన్నా తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకోబడుతుంది. ఇంకేమైనా నాణ్యత లోపం ఉంటే కూడా ఖచ్చితంగా మళ్ళీ కంపెనీని బ్లాక్ లిస్ట్ పెట్టి ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం లేకుండా, ప్రజలకు ఇష్టాన్ని నష్టం లేకుండా దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారు భుజాలపైకి ఎత్తుకున్నారు. ప్రజలు దాన్ని విశ్వసిస్తున్నారు. ఎక్కడ కూడా వేరే పార్టీ వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేదు. ఈ రోజు ప్రాజెక్టులు గాని, పథకాలు గాని, నియామకాలు గాని, టిపిబిఎస్సి పైన ఏదైతే ఈ యొక్క పేపర్ లీకేజ్ జరిగిందో దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు సీరియస్ యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. తప్పకుండా నిందితులందరికీ కూడా జైలుకు పంపే ప్రయత్నం నడుస్తుంది. అందరు కూడా అరెస్ట్ కావడం, జైలుకు పోయారు. ఇంకెవరైనా అందులో మిగిలి ఉంటే కూడా వారిపైన చర్య తీసుకొని మళ్ళీ పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. దాని కొరకు వాళ్ళు కూడా ఈ రోజు ఎవరైతే ప్రజలు నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా దానిపైన పూర్తి నమ్మకంతో ఉన్నారు. కొంతమంది అటు ఇటు ఎవరైనా వేరే ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు, వేరే పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగాలు కానీ కొంచెం గడబడి చేస్తున్నాయి. అది కూడా తప్పకుండా సమస్య పోతుంది. సమస్య మాత్రం తీర్చడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఇది వాస్తవమే. రామ్మోహన్ గారు, అందుకే అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుండే తెలంగాణ అని 119 నియోజకవర్గాలలో సోషల్ మీడియాలో మీ వీడియోలు వైరల్ బాగా అవుతున్నాయి. తెలంగాణ అప్పుడు రోడ్లు లేకుండే, నీళ్లు లేకుండే, కళ్యాణ లక్ష్మి లేకుండే, షాదీ ముబారక్ లేకుండే, అవన్నీ కూడా అప్పుడు ఎట్లుంది తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ అనే వీడియోలను పంపిస్తా ఉన్నారు కదా జనాల్లోకి బాగానే. తెలంగాణ బంగారు తెలంగాణ. ఎస్, ఒక కొత్త అంటే బీఆర్ఎస్ ఇది ఒక కొత్త వ్యూహం అనుకోవాలా? ఈ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ వీడియోస్ కొత్త వ్యూహం అన్నట్టు ప్రజల్లో వ్యూహం కాదు, వాస్తవం ఇది. సోషల్ మీడియాలో వ్యూహాలు కాదు, వాస్తవాలు. అందుకే 119 నియోజకవర్గాలలో అభ్యర్థులతో చేపిస్తా ఉన్నారు. తాండాలకు పోదాం, పచ్చగా కలకలలాడుతున్నాయి మొత్తం పంట పొలాలు మొత్తం. భగవంతుని దయ వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. కరెంట్ 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నందుకు ఆ బోర్ల ద్వారా పంట పొలాలకు పండించుకుంటూ గిరిజన సోదరులు ఈ రోజు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించి ముందుకు పోతా ఉన్నారు. అద్భుతమైన పంటలు పండుతున్నాయి. ఆర్థికంగా డెవలప్ అయితే తండాలు ఈ రోజు గుడిసె అనేది లేదు, పెంకుటిల్లు లేదు. ఈ రోజు అన్ని తాండాల్లో బంగ్లాలు తయారవుతున్నాయి. మరి అప్పుడు ఎటువంటి తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ. ప్రగతి గారు, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు మీ బీజేపీ పార్టీ తీసుకుంటున్నటువంటి సిద్ధాంతము బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక స్ట్రాటజీతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. దీన్ని ప్రజలు విశ్వసిస్తారా? నిజంగానే బీసీ ముఖ్యమంత్రి, సో సీఎం అభ్యర్థిగా ఒక బీసీఏ ఉంటాడు అని బీజేపీ చెప్తా ఉంది. ఇది సాధ్యపడుతుంది? గతంలో ఎప్పుడూ కూడా తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీ నాయకుడికి కానీ బీసీ ముఖ్యమంత్రి ఛాన్స్ ఇంతవరకు రాలేదు. సో మరి అది సాధ్యపడుతుందా బీజేపీతో? ఇప్పటివరకు బీసీ నాయకుడు అనేటువంటి పాయింట్ని రేజ్ చేస్తే ఇప్పుడు ఈ ప్రజల్లోకి బీసీ కాన్సెప్ట్తో వెళ్తుంది బీజేపీ ప్రతి పాయింట్లో కూడా. అండ్ ఇంతకుముందు అన్నారు కుల రాజకీయాలకు సంబంధించి మన రామ్మోహన్ గారు కూడా ఒక మాట అన్నారు. గతంలో మత రాజకీయాలు చేసిన బీజేపీ పార్టీ ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తుంది అనేటువంటి పాయింట్ని కూడా రేజ్ చేశారు. సో దీనికి మీరేం చెప్తారు? మేము మత రాజకీయాలు చేయమని, ఓన్లీ మానవత్వ రాజేస్తాము. అది కూడా మాకు ఒక వాల్యూస్ ఉంటాయి, విలువలు ఉంటాయి. రాజకీయ కూడా కొన్ని విలువలు అందుకెళ్తాం ఎప్పుడైనా. ఇంకొకటి ఒక బీసీ ప్రధానమంత్రి అయిన పార్టీ, బీసీ అనే వ్యక్తిని ప్రధానమంత్రి చేసింది ఒక దళిత అడవి ప్రాంతానికి సంబంధించిన ఒక మహిళని ఈ రోజు రాష్ట్రపతిగా చేసిన ఏకైక జనతా పార్టీ బీజేపీ పార్టీయే. ఖచ్చితంగా కూడా రేపు మేము అధికారంలోకి వస్తే గనక మేము దళితుల్ని సీఎం చేస్తామని చెప్పి పక్కకు పెట్టిన కల్వకుంట్ల ఫ్యామిలీ సైడ్ కాదు. ఎందుకంటే ఫ్యామిలీ రాజకీయాలను కూడా ఇంకా ఓన్లీ ఫ్యామిలీ మాత్రమే చూసుకునే రాజకీయాలు చేయము. ఖచ్చితంగా ప్రజా క్షేమస్సు కోసం ఖచ్చితంగా బీసీని సీఎం గా చేస్తారు. ఇది ఖచ్చితంగా. ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినారు అంతకు ముందుకు నీళ్ళే తాగలేదని చెప్పి. నీటికి ఇప్పుడు ఏంటి, నదులకి నడక నేర్పిన సీఎం గారు మన కల్వకుంట్ల కేసీఆర్. తాండాలు ఎక్కడ ఇంటికి ఫిల్టర్ నీళ్ళు అందిస్తున్నారు ఇలా ముఖ్యమంత్రి గారు. ఇది వాస్తవమా కాదు? ఆలోచన చేయండి మీరు. ఇలా బీసీ నాయకుడు మీ యొక్క సంజయ్ గారు అధ్యక్షులు అంటే ఆయన అనుమాతం నిర్దాక్షిణ్యంగా తీసి పారేసి కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు చేసి ఈ రోజు మీరు బీసీ సమాజం మొత్తం చీ అంటారు మిమ్మల్ని. ఇలా దాని కొరకని సరిదిద్దుకునే ప్రక్రియలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన ఈ రోజు
వాస్తవం కదా ఇది? దీనిపైన సమాధానం చెప్పాలి మీరు తెలంగాణ ప్రాంతానికి. ప్రగతి గారు చెప్పండి. ఒక బీసీ నాయకుడిని తొలగించి ఎస్ బీసీ నాయకుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ని తొలగించిన పార్టీ మీ బీజేపీ పార్టీ, మరి అట్లాంటి వ్యక్తినే తొలగించారు. రేపు బీసీ ముఖ్యమంత్రి ఇస్తా అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు అన్నటువంటి పాయింట్ రేజ్ చేస్తాం. ఇంతకు ముందు కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ అయిపోయినాక మేము కంటిన్యూగా వాళ్ళనే పెట్టుకోము. ఖచ్చితంగా అంటే కిషన్ రెడ్డి గారికి ఏమో 3 టర్ములు కాదమ్మా. డాక్టర్ లక్ష్మణ్ గారు అధ్యక్షులుగా ఉన్నాం. 3 ఇయర్స్ కంప్లీట్ అయినాక బండి సంజయ్ గారిని పెట్టడం జరిగింది. బండి సంజయ్ గారు కూడా 3 ఇయర్స్ తర్వాతనే తొలగించడం పడింది. తొలగించలేదు, ఓన్లీ మార్పు చేయడం మాత్రమే జరిగింది. ఆయన ఒక బీసీ నాయకుడుగా ఈ రోజు ఒక హెలికాప్టర్ సొంతంగా తీసుకొని అన్ని నియోజకవర్గ వాళ్ళకి వెళ్లే స్థాయికి తీసుకెళ్లినారు. ఇంకొకటి ఆయనని లేదు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇచ్చినారు. ఆయనకి చాలా వాల్యూ ఇచ్చి చిన్న పోస్ట్ నుండి చాలా పెద్ద పోస్ట్ గా తీసుకెళ్లిన ఘనత ఓన్లీ భారతీయ జనతా పార్టీదే. చెప్తా ఉన్నారు. బట్ పార్టీ ఇతర పార్టీ నాయకులు మాత్రం చెప్తున్నటువంటి పాయింట్ ఏంటి అని అంటే, ఈ రోజు బండి సంజయ్ని తొలగించడానికి కిషన్ రెడ్డిని పెట్టడానికి కారణం, గతంలో మీరు అన్నట్టుగా 3 సంవత్సరాల పదవీకాలం ముగిసిన తర్వాత ఇంకొక నేతకి ఇస్తారు, కానీ 3 సంవత్సరాల పదవీకాలం ముగిసిన బండి సంజయ్కి మళ్ళీ బండి సంజయ్ని అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నామని ప్రకటించి 15 రోజులకు మార్పు ఎందుకు చేశారు? ఆల్రెడీ ప్రకటించారు 3 సంవత్సరాలకు మళ్ళీ ఆయనే ఉంటాడు అని ప్రకటించిన తర్వాత మార్పు జరిగింది. బీసీసీఎం ని చేయాలనే కాన్సెప్ట్, ఎందుకంటే అధ్యక్షులు ఆయన ఆల్రెడీ బండి సంజయ్ గారు ఉన్నారు. రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ చెప్పండి, నాకు వినిపించట్లేదు, మీ వాయిస్ రావట్లేదు. అమ్మా వినిపిస్తుందా? ఇప్పుడు వస్తుంది, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని తొలగించారు మీరు. కిషన్ రెడ్డి గారు ఎన్ని పర్యాయాలు మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు తెలుసా మీకు? కంటిన్యూగా చేయలేదు. ఖచ్చితంగా కంటిన్యూగా 2 పర్యాయాలు చేసిర్రు. డాక్టర్ లక్ష్మణ్ గారిని కూడా పెట్టినారు. మీరు ఇప్పుడు కంటిన్యూగా 2 పర్యాయాలు చేసిన తర్వాత ఒక మంచి పదవి ఇవ్వాలి. మీకు చెల్లినట్టుంది తెలుసుకోండి. కంటిన్యూగా 2 పర్యాయాలు రాష్ట్రంగా కిషన్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది. కామన్ గా భారతీయ జనతా పార్టీలో ఎలక్షన్ ఇయర్ లో అధ్యక్షుడు తీసివేయరు. ఇక్కడ కూడా కార్యదర్శిగా ఇచ్చినారు. తనని పక్కకు పెట్టలేదు, తనని తొలగించలేదు, ఇంట్లో పెద్ద పదవిని ఇచ్చినారు. పదవి నుండి తొలగించలేదు, పక్కకు పెట్టలేదు. సమాజం అంతా తెలంగాణ సమాజం అంతా చీకొట్టిన తర్వాత, తెలంగాణ సమాజం మొత్తం చీకొట్టిన తర్వాత సరిదిద్దుకునే ప్రక్రియ లోపల ఆయనను కిషన్ రెడ్డి మీదకు జాతీయ ప్రధాన కార్యదర్శి ఇస్తామని చెప్పేసి అక్కడ కూర్చున్నారు. ఈ మధ్యలో ఇచ్చే పోస్టులన్నీ మామూలు పోస్టులే. కాబట్టి సంస్థాగత ఎన్నికలు జరిగినప్పుడు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ఎప్పుడయ్యారు, ఈయన జాతీయ ప్రధాన కార్యదర్శి ఎప్పుడయ్యారు సంజయ్ గారు? ఎందుకు ఈ వ్యత్యాసం ఎందుకు జరిగింది? ఒకవేళ జాతీయ ప్రధాన కార్యదర్శి చేసేది ఉన్నప్పుడు చేసినారు. దాని తర్వాత ఆయనకి ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్నట్టు మాత్రమే మార్పు చేసినారు, తను తొలగించలేదు. ఎలక్షన్ ఇయర్ లో మార్చే అవసరమే ఉంది. ఇలా కామన్ గా ఏ పార్టీలో కానీ అధ్యక్షులను ఎన్నికలు వచ్చే సంవత్సరంలో అధ్యక్షులు మార్చరు. కాకపోతే మీరు బీసీ మార్చారు. పార్టీ అంతర్గత సంబంధాలు, పార్టీ జాతీయ పార్టీ ఏది నిర్ణయించడం. సో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒక్క నిమిషం, బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాదనను మీరు విన్నారు. సో ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి నినాదం బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. కానీ ఎన్నికల సంవత్సరంలోనే బీసీ క్యాండిడేట్గా ఉన్న బండి సంజయ్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని తొలగించడం జరిగింది. అండ్ మోరోవర్ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అని అంటే, కావాలనే తొలగించారు బీసీ నేతను అన్నటువంటి వాదనను బీఆర్ఎస్ చెప్తా ఉంది. లేదా ఎన్నికల సమయంలో బీసీ నేత ప్రచార రథంలో ఉండాలి, ప్రచార కార్యక్రమాల్లో ఉండాలి, దాంతోపాటుగా నేషనల్ లెవెల్కి పంపించేందుకోసమే ఈరోజు బండి సంజయ్ని తొలగించాము అని చెప్పేసి బండి సంజయ్ని మార్చాము అంతే. కేవలం మార్పు మాత్రమే జరిగింది. ఒక అధ్యక్ష పదవి నుంచి ఆయనను కేంద్రానికి పంపించేటువంటి ప్రయత్నం చేశాము అనేది బీజేపీ వాదనం. సో ఈ 2 వర్షన్స్ మీరు విన్నారు. శివకుమార్ గారు దీనికి ఏం సమాధానం చెప్తారంటే, కాంగ్రెస్ ఇప్పుడు చెప్తున్నటువంటి మరి మీ దీంట్లో ఇప్పుడు కాంగ్రెస్ పాయింట్ కూడా రేజ్ చేయాలి. ఇప్పుడు మీరెంతమందికి ఇచ్చారు బీసీలకు? మీ బీసీ వాదన ఎంతవరకు వచ్చింది? ఒక్కసారి
రామ్మోహన్ కి ఆమె ప్రగతి గారికి ఇద్దరికి ఒక చిన్న అడ్వైజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఈడ లోకల్ గా తెలంగాణ లీడర్లు కాబట్టి మీరిద్దరు పాపం వాదులాడుతుండ్రు. మీ హైకమాండ్ ఇద్దరు కూడా పైన ఢిల్లీలో మంచిగా మాట్లాడుకొని కిషన్ రెడ్డిని పెట్టు, బండి సంజయ్ తీసి అని చెప్పి కేటీఆర్ పోయి చెప్పేసి వచ్చిన తర్వాతనే ఈ మార్పులు వచ్చినాయి. మీ ఇద్దరికి పాపం మీరేమో నేను గులాబీ కండు వేసుకున్నా, నేను బీజేపీ కండు వేసుకున్నా, మీరు పోరాడుతున్నారు. అక్కడ సెంట్రల్ లో ఇంత మంచిగా వాళ్ళు ప్లాన్ చేసి అర్థమైతలేదు. గల్లీలోనేమో కోట్లాట, ఢిల్లీలోనేమో దోస్తాని మీ మధ్యన ఇది నడుస్తుంది. మీకు తోడు ఇంకా ఎంఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనూ ఫ్రెండ్లీ పార్టీ. ఒక్క నిమిషమ్మా, తెలంగాణ రాష్ట్రంలోనూ ఫ్రెండ్లీ పార్టీ, అటు నార్త్ పోయేసరికి వాళ్ళు కూడా ఆఫ్ ద రికార్డ్ ఫ్రెండ్లీ పార్టీ. మొత్తానికి మీ 3 పార్టీలు కలిపి ప్రజలతోనే ఆడుకుంటారు. ఈ రోజు ప్రజలు రేపు రాబోయే ఎలక్షన్లతో ఆడుకుంటారు. అప్పుడు మీరు చూడండి. చెప్పండి అన్న. ఇంకోటి శివన్న, ఎప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు, ఇది వాస్తవం. తప్పకుండా మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. వినండి, ఈ రోజు బండి సంజయ్ గారు బీసీ నాయకుడు తీసేసిర్రు. ఆయన తెలుగే చక్కగా మాట్లాడడానికి రాదా? ఇక నార్త్ కు పోయి ఏం చేస్తారు? జాతీయ ప్రధాన ఏం చేసింది ఆయన? పాపం వేరే భాష అవునమ్మా, మార్పు చేసిరు. ఆయన ఏం చేస్తారు? ఢిల్లీకి పంపిస్తే ఏం చేస్తారు? పాప హిందీ రాకపోయారు, తెలుగే చక్కగా మాట్లాడడానికి రాదు సంజయ్ గారికి. ఎవరికి అర్థం కాదు తెలుగు మాట్లాడితే. మళ్ళీ ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన ఇబ్బంది పెట్టలేదు కదా. పాపం ఆయన తీసుకుపోయి హిందీ రాష్ట్రాల్లో వేస్తే ఏం మాట్లాడుతున్నారు పాపం? ఈ అమాయకుని తీసుకుపోయి అక్కడ వేసేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? చర్యలు ఈ కుల రాజకీయాలు ఎవరు విశ్వసించరు, కుల రాజకీయాలు ఎవరు విశ్వసించరు. బీసీలకు ఈరోజు న్యాయం జరిగిందంటే ముఖ్యమంత్రి గారే. ఈరోజు బీసీలకు సరైన న్యాయం జరుగుతుందంటే కేసీఆర్ గారి పరిపాలనలే. సబ్బండ వర్గాలు ఈ రోజు ముఖ్యమంత్రి గారి పరిపాలనలో కూడా సంతోషంగా ఉన్నారు, హాయిగా జీవనం కొనసాగిస్తున్నారు. వారి వృత్తి వ్యాపారం వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. తప్పకుండా వారందరూ కూడా సుభిక్షంగా ఉండరు. కాబట్టి ఇలాంటి ఈ రోజు వ్యవసాయ పొలాలు మొత్తం బీసీ సామాజిక వర్గాలతో ఉన్నాయి కదండి. రైతు బంధు ద్వారా, రైతు బీమా ద్వారా, 24 గంటల కరెంటు ద్వారా అద్భుతంగా బతుకుతున్నారు. ఒక్క నిమిషం వినాలి, నేనేం చెప్తున్నా. ఈ రోజు బీసీ వర్గాలు సంతోషంగా ఉన్నాయంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి పరిపాలనలో కూడా మీరు చెప్పే విన్నాక మీరు మాట్లాడండి. ఈ రోజు రైతులందరూ కూడా సుమారుగా 80% మంది బీసీ వర్గాలే. మరి వారు ఈ రోజు రైతు బంధు, రైతు బీమా ద్వారా సంతోషంగా లేరా అండి? బట్ ఇప్పుడు రామ్మోహన్ గారు ఇప్పుడు కుల రాజకీయం చేస్తా ఉంది ఇప్పుడు బీజేపీ పార్టీ అని చెప్తా ఉన్నారు మీరు. బట్ కులాలకు సంబంధించి వర్షన్ తీసుకొస్తే కుల వృత్తులకు సంబంధించినటువంటి టాపిక్లో ఈరోజు ఉద్యోగాలకు సంబంధించినటువంటి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైపోయింది. ఆల్మోస్ట్ ఉద్యోగ కల్పనలో కేవలం పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది. మిగతా వాటిలలో ఎందుకు భర్తీ చేయలేకపోయింది? కుల వృత్తులను చేసినటువంటి అభివృద్ధి ఈరోజు గొర్రెల కాపలకు కావచ్చు, లేకపోతే ముదిరాజులకు కావచ్చు, మనం మాట్లాడుకుంటే గీత కార్మికులకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఇతర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క స్ట్రాటజీగా ఆలోచించి జనగణన చేసి ఎందరు ఏ కులానికి ఎందరు ఉన్నారు అని తెలుసుకున్న కేసీఆర్ ఈ ఒక విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు అంటే ఈ కులాలకు సంబంధించినటువంటి విభజనలు, కులాల్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళకి ఏమి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచించిన కేసీఆర్ ఉద్యోగ కల్పనలో ఈరోజు ఫెయిల్ అయిపోయాడు కదా. వాళ్ళకి సంబంధించినటువంటి సమాధానం ఎందుకు రావట్లేదు? ఏ సభలో కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి టాపిక్ రావట్లేదు. గొర్రెలు బర్రెలు ఉద్యమ సమయాల్లో చేసినటువంటి త్యాగాలు, వాటికి సంబంధించినటువంటి విషయాలే తప్ప విద్యార్థులకు సంబంధించిన విషయాలు మాత్రం తీసుకురావట్లేదు. తప్పకుండా నిరుద్యోగులకు వారికి స్వయం ఉపాధి కింద పథకాల కింద వ్యాపారం చేసుకోవడానికి ఉద్యోగ నోటిఫికేషన్స్, వ్యాపారం చేసుకుని ఆర్థిక ఉన్నారు. ఇంకా ఆర్థిక సమృద్ధి చేసుకోవడానికి అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి గారు పథకాలు ఇచ్చిన తర్వాత ఎందుకు మిగతా సోర్స్ ఆలోచన చేస్తారండి? తప్పకుండా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారని చెప్తారు, పోలీసు ఉద్యోగాలు.
కేవలం అందులో ఒకే వర్గానికి సంబంధించిన ఉద్యోగాలను పోస్టింగ్ పెట్టి అన్ని వర్గాలకు అన్ని కులాల వారికి కేటగిరీ వారిగా ఉద్యోగాలు రావడం జరిగింది. అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓబీసీలు, ఓసీలు, జనరల్ కి అన్ని కేటగిరీ వాళ్ళకు కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి. కూడా అక్కడ పేపర్లు అన్యాయం జరిగింది తప్పితే ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఎలాంటి ఎక్కడ కూడా లోపించలేదు. ఇక మీరు గొర్రెలు బర్రెలు అంటున్నారు. ఈ రోజు తెలంగాణ తెలంగాణ మాంసం వినియోగంలో 8వ స్థానంలో ఉంది. మనము ఇంకా ముఖ్యంగా అన్ని జిల్లాల్లో కూడా సగటున 3 కిలోలు తినేవారు ఈ రోజు సగటున 8 కిలోలు వినియోగంలోకి వచ్చింది. మనకు సరైన మాంసము అందుబాటులో లేదు కాబట్టి దీన్ని విక్రయించి మనం ఇక్కడ మనకు ఉపయోగపడడానికి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం రావాలి కాబట్టి మనం పక్క నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజు మాంసం. దాని నుంచి ముఖ్యమంత్రి గారు కుల వృత్తులను పెంచి పోషించిన ఉద్దేశంతో యాదవ సోదరులకు, కుర్వ యాదవ సోదరులకు గొర్రెల ద్వారా పొందొచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళకు గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది. సుమారుగా ఒక్క గొర్రె నుంచి 8,000-9,000 రూపాయలు 6 నెలల్లో కూడా సంపాదించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఎందుకు ఇబ్బంది పడతారండి? మరి ఇది గొర్రెల యూనిట్లు వాళ్ళకు సబ్సిడీ పైన అందిస్తే వారికి ఆర్థికంగా ఆదుకున్నట్టు కదా యాదవ సోదరులను. అది అవసరమైన ప్రక్రియ కదా. మన మాంసాన్ని పక్క నుంచి దిగుమతి చేసుకునే అవసరం ఏమొచ్చింది? వాడు ఇటువంటి అన్ని ఆలోచించే ముఖ్యమంత్రి గారు పనిచేసారు తప్పితే ప్రతిపక్షాలు నిర్ణయం ఏమంటారు దాన్ని అవతల వ్యక్తిని నిందించడానికి ఎలాంటి అవకాశం దొరకలేదు కాబట్టి ఈ గుడిగా మాట్లాడేస్తున్నారు. గొర్రెలు ఇచ్చిరు, బర్రెలు ఇచ్చిరు అంటే కుల సంఘాలకు వారి శివకుమార్ గారు ఒక యాదవ క్వశ్చన్, సోదరులు. రామ్మోహన్ గారు ఒక్క నిమిషము, శివకుమార్ గారు ఒక క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉన్నారు. అండ్ దాంతో పాటుగా శివకుమార్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు బీసీ డిక్లరేషన్ అంటూ, యూత్ డిక్లరేషన్ అంటూ, అండ్ దాంతోపాటుగా రైతు డిక్లరేషను, ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, బీసీ డిక్లరేషన్ అంటూ కూడా 5-6 డిక్లరేషన్లు చేసింది. సో 5-6 డిక్లరేషన్లతో పాటుగా ఒకటి మళ్ళీ ఈ డిక్లరేషన్ కూడా చేసింది. ఈ 5-6 డిక్లరేషన్లతో పాటుగా ప్లస్ 6 హామీలు. సో ఇప్పుడు ఈ ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తా ఉన్నాం. బట్ ఇప్పుడు ఇతర పార్టీలు చేసి ఇచ్చినటువంటి హామీలనే కాంగ్రెస్ కావాలని కొంత మార్పు చేర్పు చేసి ప్రజల్లోకి తీసుకెళ్తుంది అన్నటువంటి వాదనను కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తుంది. మరి దీన్ని ఎట్లా చెప్తా ఉన్నారు? ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉంది దీన్ని? ఆల్రెడీ నిరుద్యోగ వృత్తి అనేది కాంగ్రెస్ పార్టీ గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది 3,000 రూపాయలు ఇస్తామని. అది కాపీ కొట్టి 3,016 రూపాయలు ఇస్తామని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది. ఆ 3,016 రూపాయలు ఇంటూ ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్కరికి ఇవ్వాల్సింది 1,35,000 రూపాయలు ఒక్క నిరుద్యోగునికి ఈ రోజు రాష్ట్రం ఇవ్వాలా. అయితే రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు అనేది ఒకసారి రామ్మోహన్ లెక్క చేసి ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తే చెప్పమని చెప్పండి. ఒకటి. రెండోది, ఈ రోజు వీళ్ళ మొత్తానికి ఏదైతే నియామకాలు వీళ్ళు చేసుకున్న తర్వాత కేటీఆర్ ఏమో డ్రగ్స్ మీద, పబ్స్ మీద పడతాడు, కవితనేమో లిక్కర్ మీద పడుతుంది, కేసీఆర్ ఏమో కమిషన్ల మీద పడతాడు, సంతోష్ రావు ఏమో వాళ్ళని కమిషన్ ఇచ్చేటోళ్ళని అందరిని పట్టుకొస్తాడు, హరీష్ రావు ఏమో మెడికల్ స్కామ్ లో పడతాడు, ఇంకా మిగతా మంత్రులనంతా మీరు ఏదేదో స్కామ్లు చేయండి అంటారు. ఈ రోజు తెలంగాణ ఉన్న ల్యాండ్ లోడ్ అంతా వీళ్ళే దోసుకొని తిన్నారు. వీళ్ళు అమ్ముకుంటారేమో 100 కోట్లకు 1 ఎకరము, వీళ్ళు కొంటారేమో 37 కోట్లకు 11 ఎకరాలు. ఏ రూల్ ప్రకారం కొంటారు? ఏ రకంగా కొంటారు వీళ్ళు? అంటే వీళ్ళు ప్రజలని మభ్యపెట్టడము, ప్రజలను మోసపెట్టడము, లేకపోతే ధరణి అని తీసుకొచ్చిండ్రు. ఆ ధరణిలో కూడా మొత్తానికంతా మోసమే. ఈరోజు ధరణి వెబ్సైట్ లా ధరణి వెబ్సైట్ పెట్టక ముందు అది తీసుకొచ్చిండు, ఏది మన రైతు బంధు ఎవరికి వస్తుందో ఆడే రైతు అనే సకంగా తీసుకొస్తే ఆ ఎవడైతే రజాకార్ టైంలా లేకపోతే నక్సల్బరీ టైంలా నక్సలైట్ మూమెంట్ లో ఎవరైతే దున్నేవాడిది భూమి అన్నప్పుడు వాళ్ళంతా పారిపోయినరో వెబ్సైట్ తెచ్చి మొత్తానికి ఎవరైతే ఇల్లీగల్ ఉన్నారో అలా లీగల్ చేసేసిండు ఈ రోజు. అంటే ఆ లీగల్ అయిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ వర్గానికి భూమి రికార్డు ఎవడులో వాంచే భూమి రామ్మోహన్ లెట్ మీ కంప్లీట్. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడితే నేనేమట్లేదు, నేను చెప్పినాక నువ్వు మాట్లాడుకోవాలి. ఈ రోజు ధరణి వెబ్సైట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కేసీఆర్ గారికి చుట్టాలని, కేసీఆర్ ఫ్యామిలీని, కేసీఆర్ కి నమ్మకం అంటున్న వాళ్ళనంతా ఆడ మొత్తం ఫిల్ చేసిండు. ఈ రోజు ధరణి వెబ్సైట్ #1 జూటా అని నేను చెప్పడం కాదు, మిగతా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చెప్పడం కాదు, మిగతా పార్టీలు అన్ని చెప్పడం జరిగింది. ఈ రోజు తీన్మార్ మల్లన్న దాని గురించి పెద్ద ఇష్యూ కూడా చేయడం జరిగింది. అట్లా ఆలోచిస్తే కాళేశ్వరం కూడా
ఈ రోజు ఇంత పెద్ద ప్రాజెక్టు నిజంగా కూడా బీజేపీ గవర్నమెంట్ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన లాల్ బాగ్ స్టేడియంలో మీటింగ్ చెప్తున్నట్టుండు. ఆయన ఒకటే చెప్పాలా, సుమోటో కేసు కింద కేసీఆర్ ఫ్యామిలీని మొత్తం ఒక్కొక్కరిని ఒక్కొక్క కేసుల ముందు సుమోటో కేసు కింద బుక్ చేయాలా. ఎందుకంటే తప్పులు అంతగా ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ ప్రజలు మోసపోయినరు, తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయినరు. మేజర్ ఏంటంటే రామ్మోహన్ అసొంటోళ్ళు ఏదో అభిమానులు ఇంకా పోరాడుతున్నారు తప్ప కేసీఆర్ ఫ్యామిలీ రామ్మోహన్ అసొంటోళ్ళని ఇంకా వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. కేసీఆర్ జూటా ఆల్రెడీ ఇప్పుడు ఒక ఎవరో టీవీలో వైరల్ అయింది, కేసీఆర్ మాటనే జూటా, కేసీఆర్ మాట వినోదని పాట కూడా వాడిండు. జూటా నీ మాట కేసీఆర్ మాట అనేదో పాట వాడిండు. అంటే అర్థం చేసుకో, ఒక సామాన్యమైన రైతు తర్వాత ఇంకొక ముస్లిం కూడా వైరల్ అవుతుంది, అరే కుర్చీ మడత పెట్టి కొడతారా కేసీఆర్ గారు గద్దె మొక్కోడా అంటుండు. అంటే అర్థం చేసుకో, అంటే ఎక్కడి వరకు వచ్చింది కేసీఆర్ రామ్మోహన్. ఇంకో మాట, ఈ 35-40 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని తిట్లు తిన్న ముఖ్యమంత్రి సిర్ఫ్ కేసీఆర్ ఒక్కడే. ఏ ముఖ్యమంత్రిని ఎవరిట తిట్టలేదు. और అసెంబ్లీలా తెలంగాణలో మొత్తం తాగుబోతులను తయారు చేసిండు. ఈ రోజు యువకులంతా తాగుబోతులు తయారైనరు. సరే ఫైనల్ గా వచ్చినాము. ఫైనల్ గా ఒక పాయింట్ శివకుమార్ గారు, ఒక పాయింట్, ఒక్కొక్క 4 సీట్లు మీ పెండింగ్ ఉన్నాయి. ఈ ఫైనల్ జాబితా ఎప్పుడు రిలీజ్ చేస్తారా, లేకపోతే అవి ఎలక్షన్ల తర్వాత రిలీజ్ చేస్తారా కాంగ్రెస్ పార్టీ? లే అది ఆల్రెడీ ఇగో ఎట్లుంటది ప్రణయ్ భాయ్ ఆ 4 దగ్గర కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఎవరిని తీయాలో ఎవరిని పెట్టాలనేది ఉంటది. అది ఇగో ఒకటి ఏమంటే కొన్ని జాగాలలో కొన్ని కాన్స్టిట్యున్సీలలో అట్లా చేయాల్సి తప్పదు. అది లాస్ట్ వరకు విడ్రాస్ ఏమంటారు నామినేషన్ కి 1 డే బిఫోర్ ఇచ్చినా అదేం లేదు, అయ్యాలేం కొత్తగా ఏం కాదు. ఇవన్నీ జనరల్ గా జరిగే ప్రక్రియనే అది. ఓకే ప్రగతి గారు, సో ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఒక్క జాబితా మిగిలినట్టుంది. కొన్ని సీట్లకు సంబంధించి కేవలం 11 సీట్లకు సంబంధించి జనసేనకి ఇస్తే బ్యాలెన్స్ ఇంకా కొన్ని సీట్లకు సంబంధించినటువంటి దాంట్లో మరి బీజేపీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించాల్సి ఉంది. ఇప్పటివరకు దానికి సంబంధించిన చర్చలు ఏం సాగట్లేదు. మరి అన్ని సభలు సమావేశాల మీద జరుగుతూ ఉన్నాయి. నామినేషన్లకు కేవలం 2 రోజుల టైమే ఉంది. మరి ఎట్లా మిగతా బ్యాలెన్స్ సీట్ ఎట్లా? మీ నియోజకవర్గం సీట్ కూడా పెండింగ్ లోనే ఉంది. ఖచ్చితంగా వస్తుంది. రేపు 4 గంటల్లో ఖచ్చితంగా మొత్తం మిగతా అన్ని కూడా ఫైనలిస్ట్ వచ్చేస్తుంది. జనసేన గారి గురించి పొత్తు గురించి అని ఇన్ని రోజులు ఆగినడం జరిగింది. ఒక షేర్లింగంపల్లి ఇష్యూ వల్ల దాన్ని ఇంకా పెండింగ్ ప్రొలాంగ్ చేయడం జరిగింది. ఈ రోజు సభతో అది ముగిసింది. రేపు మనకు సాయంత్రం 4 గంటల లోపు అన్ని మిగిలినవి అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, అండ్ థ్యాంక్ యూ ప్రగతి గారు, అండ్ థ్యాంక్ యూ డాక్టర్ శివకుమార్ గారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల కసరత్తులు కొనసాగుతూ ఉన్నాయి. వివిధ పార్టీలు ఇప్పటికే జోరందుకున్నాయి. దాంతో పాటుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తా ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా వారి స్ట్రాటజీస్తో వారి స్కీమ్స్తో రేపు పొద్దున రాబోతున్నటువంటి మేనిఫెస్టోలతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. బట్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు? ఈ నెల 30న జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రజలు తీసుకునే నిర్ణయం ఏ పార్టీకి పెద్దపీట వేయబోతా ఉంది, అండ్ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి మద్దతుతో బీజేపీ వెళ్తున్న నేపథ్యంలో అది బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటూ వెళ్తా ఉంది. 6 గ్యారెంటీలు ప్రజలకే అంకితం అంటూ కాంగ్రెస్ వెళ్తుంది. మేము ఇచ్చిన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినటువంటి హామీలు అనేకం అంటూ బీఆర్ఎస్ చెప్తా ఉంది. బట్ ఎట్లుండే అన్నటువంటి ఆలోచనతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తా ఉంది. బట్ ఏం జరగబోతా ఉంది? ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరికి తీర్పునివ్వబోతా ఉన్నారు? మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింతగా పెరుగుతా ఉంది. సమయం దగ్గర పడుతుంటే పోటాపోటీగా నేతల ప్రచారం జోరందుకుంటుంది. సో ఇది ఈరోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తున్నాం న్యూస్ జనం కోసం నిజం కోసం.